నేను సిగ్గుపడుదునా? ఆ పేద విధవరాలికి అతడే ఏకైక కుమారుడు. తన తల్లి కష్టమును గ్రహించి ఆసక్తితో చదివాను. రాష్ట్రమంతటిలో ప్రథమునిగా ఎక్కువ మార్కులు పొందాను. ప్రభుత్వం వారు అతన్ని గౌరవించు నిమిత్తం బహిరంగ సభను ఏర్పాటు చేసిరి. ఆ సభలో పాల్గొనవలసినదిగా తల్లిని కోరాను. ఆమె తన పేదరికమును, తన చినిగిన బట్టలను చూపించి, కుమారుడా, నా వలన నీ గౌరవం తగ్గిపోకూడదు అని తిరస్కరించాను. అయితే కుమారుడు విడవలేదు. రాష్ట్ర ప్రముఖులు, అధికారులు, మంత్రులు తమ తమ వాహనములలో వచ్చిరి. విస్తారమైన జనసమూహము, అందమైన అలంకరణలు, పట్టు చీరలు, నాగరికమైన దుస్తులు వేసుకున్న వారి మధ్యలోనికి తన తల్లిని తీసుకుని వెళ్ళెను. బహుమతి ప్రధానోత్సవం ప్రారంభమైనది. ఎక్కడ చూచినా చప్పట్లు, ఫోటోలు తీసేవారి మధ్యన బంగారు పథకం అతనికి బహుకరించింది. అందరూ చూస్తుండగా వేదికపై నుండి దిగిన అతడు దాన్ని తన తల్లికి బహుకరించెను. అమ్మా, ఇది మీకే చెందును, మీరే దీన్ని సంపాదించిరి, మిమ్ములను గూర్చి నేను సిగ్గుపడను అని ఆనంద బాష్పాలతో చెప్పాను. యేసురాజా, నా కోసం సిలువ మోయుటకు నీవు సిగ్గుపడలేదు. నీ మీద ఉమ్ము వేసిరి, కొరడా దెబ్బలను సంతోషంతో సహించావు. నీ శరీరమంతా చీల్చబడెను, నీ రక్తంను ప్రాణంను నా కోసం కుమ్మరించితివి. అయ్యా, నీ గురించి నేను సిగ్గుపడుతున్నా. మత్తయి 10:32. థ్యాంక్ యూ.